ప్రాథమిక ధ్యానానుభవాలు. ఆనాపానసతి ద్వారా శ్వాస మీద దృష్టి కేంద్రీకరించగా మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ శూన్యమైపోయినప్పుడు ధ్యానానుభవాలు మొదలవుతాయి. అవి 7 రకాలుగా ఉంటాయి. 1. శరీరం తేలిక అయిపోవడం, అనగా ఎవరి వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే ముందు శరీరం బాగా తేలికగా అయిపోతుంది. శరీరం అసలు ఉందో లేదో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. శరీరం తేలిక కావడం అంటే మనం స్థూల శరీరం నుండి బయటికి వచ్చామన్నమాట. కనుకనే దాని బరువు మనకు తెలియడం లేదు. 2. శరీరం బరువు అయిపోవడం. ధ్యానంలో ఉండగా తల భాగం కానీ శరీరంలోని ఏ ఇతర భాగం కానీ ఒక గ్రానైట్ రాయిలాగా బరువుగా అయిపోతుంది. శరీరం బరువుగా ఉంది అంటే ఒక స్పాంజ్ను నీళ్ళల్లో పడేస్తే ఆ స్పాంజ్ నీళ్ళను పీల్చుకుని బరువుగా అయినట్లు మనం మన శరీరంలోనే ఉంటూ కాస్మిక్ ఎనర్జీని లోపలికి బాగా గ్రహించామని అర్థం. 3. రకరకాల రంగులు కనపడతాయి. విచిత్రాలైన రంగులు, అంతకు ముందు ఎప్పుడు చూడని అద్భుతమైన రంగులు మన ఫలభాగంలో మనకు కనబడతాయి. కళ్ళు 2 మూసుకున్నప్పుడు మనలోని శక్తి అంతా మన యొక్క ఫలభాగంలో ప్రసరించి అక్కడ ఉండే 3వ కన్ను అంటే దివ్యచక్షువును ఉత్తేజితం చేస్తుంది. 4. శరీరంలో అన్ని భాగాలలో ముఖ్యంగా వెన్నుభాగంలో నొప్పులు వస్తాయి. ఎప్పుడైతే కళ్ళు 2 మూసుకుంటామో, శ్వాస మీద ధ్యాస పెడతామో, మనస్సును ఎప్పుడైతే శూన్యం చేస్తామో అప్పుడు అపారమైన విశ్వాసమైన ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యొక్క విశ్వశక్తి ప్రవాహంలో మన యొక్క అపరిశుభ్రమైన నాడీ మండలం పరిశుభ్రమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎన్నో నొప్పులు వస్తుంటాయి. ఆ నొప్పులన్నింటినీ భరించాలి. అయితే ఒకానొక పరిశుద్ధ ఆత్మగల వ్యక్తి ధ్యానంలో కూర్చుంటే ఏ విధమైన నొప్పులు రావు. నాడీ మండలం ఎంత అపరిశుద్ధంగా ఉంటే అంత ఎక్కువగా నొప్పులు వస్తాయి. కనుక 4వ అనుభవం ఏమిటంటే మనకి రకరకాల నొప్పులు వస్తాయి. కాళ్ళు, చేతులు, వెన్ను ఇలా రకరకాల నొప్పులు వస్తాయి. అయితే ఈ నొప్పులు అన్నీ మనం ధ్యానంలో ఉన్నంతసేపు మాత్రమే ఉంటాయి. ధ్యానంలోంచి లేవగానే ఈ నొప్పులు అనేవి ఉండవు. వీటి కోసం ఏ డాక్టర్ దగ్గరికి పోవద్దు. మనకు ఈ ధ్యానంలో వచ్చే నొప్పులు, బాధలు ధ్యానం ద్వారానే తగ్గిపోతాయి. 5వది, లోపల మరొక సూక్ష్మ శరీరం ఉంది. అది విపరీతంగా డ్యాన్సులు చేయడం మొదలు పెడుతుంది. ధ్యాన స్థితిలో విశ్వశక్తిని అధికంగా తీసుకోవడం వలన లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఈ స్థూల దేహం నుండి విడివడడానికి ప్రయత్నిస్తుంటుంది. మనం మన యొక్క ఈ స్థూల శరీరం కదలకుండా నిశ్చలంగానే కూర్చుంటున్నాము. కానీ లోపల మరొక సూక్ష్మ శరీరం ఉంది. అది విపరీతంగా డ్యాన్సులు చేయడం మొదలు పెడుతుంది. ముందుకి వెనక్కి ఊగుతుంటుంది. లోపల గిర్రున తిరుగుతుంటుంది. ఆ అనుభవం మనకు వస్తుంది. ఇది 5వ రకం అనుభవం. లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఈ స్థూల శరీరం నుండి విడివడడానికి ప్రయత్నిస్తుంది. అలా తిరిగి అపకేంద్ర బలాన్ని ఆపాదించుకుంటుంది. 6. గాలిలో ఎగిరిపోతున్న పక్షిలా మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న అనుభవం కలుగుతుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో బాగా తిరిగి దాంట్లోంచి బయటకి వచ్చేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయినట్లు మనకు అనుభవం అవుతుంది. ఈ అనుభవమే 6వ ధ్యాన అనుభవం. ఎక్కడో గాలిలో ఎగిరిపోతున్న పక్షిలా మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న అనుభవం కలుగుతుంది. మనం ఇక్కడ లేము, వేరెక్కడో ఉన్నామనే అద్భుతమైన అనుభవం మనకు వస్తుంది. 7. దివ్యచక్షువు ఇచ్చుకుంటుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలన్నింటినో మనం చూస్తాము. చివరగా 7వ అనుభవం ఏమిటంటే దివ్యచక్షువు తెరుచుకుంటుంది. మనం టీవీ ఆన్ చేసిన తర్వాత ఏదో ఒక ఛానల్ని పట్టుకున్నట్లు 3వ కన్ను తెరుచుకున్న తర్వాత అది మొట్టమొదట ముఖ్యంగా డిస్కవరీ ఛానల్ని పట్టుకుంటుంది. అనేక కొండలు, లోయలు, జలపాతాలు అన్నీ చక్కగా చూస్తాము. అందులో లీనమైపోవాలి
ఆ ఆనందాన్ని స్వీకరించాలి. అక్కడి నుంచి ఎంత శక్తి వస్తుందో మనకు అంత శక్తి కావాలి, అంత శక్తి వస్తుంది.